హాయ్ అండి, వెల్కమ్ టు అరుణోదయ డెవలపర్స్. ఈరోజు థర్డ్ వెంచర్ లాంచింగ్ అయిన తర్వాత రెండోసారి రావడం జరుగుతుందండి దర్శి. అయితే ఈ దర్శిలో ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ అరుణోదయ డెవలపర్స్ ఎవరైతే వెరీ లో కాస్ట్లో వెంచర్లు డెవలప్మెంట్ చేస్తారో, అలాగే మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా చేస్తారో, వాళ్ళు డెవలప్ చేసిన ఈ 15 ఎకరాల వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మనం ఒకసారి తెలుసుకుందామండి. అయితే ఇది అందరికీ ఉపయోగపడాలి, లో కాస్ట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఈ వీడియోకి నేను ఎలాంటి ఫీజు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, ఫ్రీగా చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే దీని గురించి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇదివరకు 2 వెంచర్లు ఇక్కడ డెవలప్ చేశారు అరుణోదయ డెవలపర్స్ వారు, అవి సేల్ అయిపోయినాయి. ఈ 3వ వెంచరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఆల్రెడీ ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ అనేది తెలుసుకుంటే కనుక, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ చాలా బాగుందండి. ఇక్కడ అన్ని రకాల పంటలు పండుతాయి, అదొకటి. సెకండ్ ఏంటంటే కమర్షియల్ పంటలు కూడా పండుతాయండి. శ్రీకందం, ఎర్రచందనం అనేది అన్ని చోట్ల పండవు, కానీ ఇక్కడ పండుతాయి. ఇది రెండో కారణం. మూడవది ఏంటంటే హౌసెస్కి పక్కన డెవలప్ చేయబడిందండి ఈ వెంచర్, మూడో కారణం. అలాగే 4వ కారణం చూడండి, ఇంతమంది ప్రతి వారం బస్సులతో మనకి ఎందుకు వస్తున్నారు ఇంతమంది కస్టమర్లు అంటే, చాలా లో కాస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే సెంట్ 50,000 అండి కేవలం. కానీ ఇక్కడ నుండి 4.5-5 కిలోమీటర్ల డిస్టెన్స్లో సెంటు 10 లక్షలు ఉందండి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు దర్శి టౌన్ వైపు వెళ్తే అక్కడ మనకి 15 లక్షలు ఉంది. ఇంకొద్దిగా ఫ్రంట్కి దర్శి టౌన్లోకి వెళ్తే కనుక అక్కడ 25 లక్షలు ఉంది. అంటే మనకి దగ్గరలో, మనం దూరం కూడా వదిలేయండి, అతి దగ్గరలో జరుగుతున్న 10 లక్షలతో పోల్చుకుంటే 50,000 ఎక్కడ, 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో 10 లక్షలు ఉండటం, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ 50,000 ఉండటం. అందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెంటు 50,000కి ఇన్వెస్ట్ చేసుకుంటే దగ్గరున్న 10 లక్షలతో పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏ రేంజ్లో గ్రోత్ ఉంటుందని అర్థం చేసుకోండి. తర్వాత హైలైట్, ఇన్ని రోజులు దర్శికి రైల్వే ఫెసిలిటీ లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చింది. అతి తొందరలో మనకి హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ దర్శి నుండి బస్సే కాదు ట్రైన్ త్రూ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒంగోలుకి ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న దొనకొండకు కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఉంది. దొనకొండలోది అయితే కార్గో ఎయిర్పోర్టు, ఒంగోలులోది అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్టు, 2 ఎయిర్పోర్ట్లు ప్రపోజల్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పక్కనున్న దొనకొండలో మనకి 6,000 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రీస్ కేటాయించడం జరిగింది. అందులో 3,500 ఎకరాలు సోలార్ ప్రాజెక్ట్ కేటాయించడం జరిగింది. అలాగే ఈ వెంచర్కి పక్కనున్న చందలూరులో మొన్నే సీఎం గారు 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీల కోసం మనకి ఏపీఐఐసి ద్వారా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత లాంచింగ్ చేయటం జరిగింది. అంటే ఏరియాకి ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే మనకి దర్శి నుండి వినుకొండ, దర్శి నుండి దొనకొండ మధ్యలో ఉన్న విలేజర్స్ అందరూ కూడా మైగ్రేషను దర్శి ఈ రోడ్లోనే ఉంది. మొత్తం స్కూల్స్, కాలేజెస్ పర్పస్ అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతుంది. మైగ్రేషన్ దర్శికి జనాభా పెరుగుతున్నారు. అలా చూసుకుంటే రేపు ఈ ఓపెన్ ప్లాట్లు కూడా అందరూ కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే దగ్గరలో ఉన్న కనిగిరి, పామూరు మధ్యలో మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్ చేస్తున్నారండి. ఇవన్నీ హైలైట్స్ అనుకుంటే, సరౌండింగ్ హైలైట్స్ అనుకుంటే మనకి బెస్ట్ హైలైట్ రాబోతుందండి. అదే వెలిగొండ ప్రాజెక్ట్. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ మనకి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయబోతున్నారు. అప్పటికి టన్నెల్ మొత్తం పూర్తి అవ్వబోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఎక్కడికక్కడ చెరువులన్నీ నిండు కుండల్లాగా ఉండబోతున్నాయి. వాటర్ ఫెసిలిటీ పెరగబోతుంది. ప్రకాశం జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు, కంపెనీలన్నీ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాబోయే కంపెనీలన్నీ ఎక్కువగా ప్రకాశం జిల్లాకి అలర్ట్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ చాలా బాగుంటుంది. వన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అలాగే వాటర్ ఫెసిలిటీతో ఉన్న ల్యాండ్స్ ఇవి కాబట్టి మనకి అది కూడా దర్శి మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ల్యాండ్ రేట్స్ విపరీతంగా హైక్ అవుతాయి. అరుణోదయ డెవలపర్స్ వారు డెవలప్ చేసిన ఫస్ట్ ఫేజ్లో 220 ప్లాట్లు బుక్ అయిపోయినాయండి, డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. రెండో వెంచర్లో 130 ప్లాట్స్ కూడా బుక్ అయినాయి, డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. ఈ వెంచర్లో 380 ప్లాట్లకు కానీ 200 ప్లాట్లు బుక్ అయినాయి. 70 ప్లాట్లు అయితే అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి. రిమైనింగ్ 180 ఫ్లాట్స్లో మీరు బుక్ చేసుకుంటే ఫాస్ట్గా ఇంత లో కాస్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. ఎవరైనా కానీ ఇక్కడ చూడటానికి వచ్చి ఒక ప్లాట్ కోసం వచ్చి అందరూ 2, 3, 4 కొంతమంది అయితే 10 ప్లాట్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత డిమాండ్ ఉందండి ఈ ఏరియాకి.
కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, లేట్ చేయకుండా మీరు కూడా ఒక ఫ్లాట్ అంటే 100 గజాల నుండి మొదలెట్టవచ్చు. 1 లక్షతోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చానండి, ఇక్కడ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి మీరు. అలాగే 2వ తారీఖు లోపల ఎవరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఉందండి. ఈ ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.